ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది ఎన్టీఆర్ నీల్ అప్డేట్. ప్రశాంత్ నీల్ భార్య పోస్ట్ వైరల్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో దూసుకుపోయేలా ఉంది. ఎన్టీఆర్ నీల్ సెట్ లోకి నేడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ అయితే ఈ మూవీ షూటింగ్ ను ఎప్పుడో స్టార్ట్ చేశాడు, కానీ ఆ టైంలో ఎన్టీఆర్ లేకుండానే షూట్ చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరిగేట్లు కనిపిస్తుంది. నేటి నుంచి ఎన్టీఆర్ కూడా సెట్ లోకి వచ్చేశాడు. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ నీల్ ఇద్దరూ కలిసి సముద్రపు ఒడ్డున చిల్ అవుతున్న ఫోటోల్ని కూడా బయటకు వదిలారు. చూస్తుంటే షూటింగ్ కూడా సముద్రపు ఒడ్డునే జరుగుతున్నట్లుంది. సముద్రంలోనే వేట సాగించేలా ఉన్నారు. అసలే ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. డ్రాగన్ టైటిల్ కు తగ్గట్టుగానే ఎన్టీఆర్ ను పవర్ఫుల్ గా చూపించబోతున్నాడని సమాచారం. ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ అప్డేట్లను ఎక్కువగా ప్రశాంత్ నీల్ భార్య లిఖితా రెడ్డి షేర్ చేస్తుంటుంది. లిఖితా రెడ్డి ముందు నుంచి కూడా ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్లు, షూటింగ్ అప్డేట్లు, లొకేషన్లను ఇలా అన్నిటినీ షేర్ చేస్తూనే ఉంటుంది. ప్రశాంత్ నీల్ తన హీరోతో చిల్ అయ్యే మూమెంట్స్ ని కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ అయితే శరవేగంగా దూసుకుపోయేలా ఉంది. ఎన్టీఆర్ మీద లెంతీ షెడ్యూల్ ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. త్వరలో ఈ మూవీని ఫినిష్ చేసి మళ్ళీ నెల్సన్ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ మొదలు పెట్టాలని చూస్తున్నాడు. అసలే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. నీల్ ప్రాజెక్ట్ ని చేస్తూనే మధ్యలో వార్ 2 సాంగ్ షూట్ ని ఫినిష్ చేసుకునేలా ఉన్నాడు. ఆ తర్వాత నెల్సన్, సితారా నాగవంశీ ప్రాజెక్ట్స్ సెట్స్ మీదకి వస్తుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ కొరటాల శివతో దేవరా 2 స్టార్ట్ చేస్తాడు ఎన్టీఆర్. అసలు ఈ దేవరా 2 ఉండదని అంతా అనుకున్నారు, కానీ ఎన్టీఆర్ స్వయంగా దేవరా 2 గురించి మాట్లాడాడు. మ్యాడ్ సక్సెస్ మీట్ కు వచ్చిన ఎన్టీఆర్ ఈ దేవరా 2 ఖచ్చితంగా ఉంటుందని అన్నాడు, కానీ టైం అనేది మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్లను ఎన్టీఆర్ పూర్తి చేసుకున్న తర్వాతనే దేవరా 2 మీదకు వెళ్తాడని టాక్. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ 10 రోజులు కౌంట్ డౌన్, 10 సవాళ్లతో నాని. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో ఆయనకి మాత్రం హిట్ 3 ది థర్డ్ కేస్ థియేటర్లో అడుగు పెట్టేందుకు ఇంకొక 10 రోజులు మాత్రమే ఉంది. ఫైనల్ వర్క్స్ లో దర్శకుడు శైలేష్ కొలను బిజీగా ఉండడంతో నాని హీరోయిన్ శ్రీనిధి శెట్టిని వెంటేసుకుని పాన్ ఇండియా ప్రమోషన్లు చేసుకుంటున్నాడు. తిరిగి వచ్చాక హైదరాబాద్లో తెలుగు మీడియాతో ఇంటరాక్షన్లు, ఈవెంట్లు ఉండబోతున్నాయి. ఒక రౌండ్ ఆల్రెడీ అయిపోయాయి కూడా. చేతిలో ఉన్న తక్కువ సమయంలో 10 డేస్కు తగ్గట్లుగా 10 సవాళ్లను నాని ముందుంచుకున్నారు. అవేంటో చూద్దాం. మొదటిది ట్రైలర్ రెస్పాన్స్. భారీ స్పందన దక్కింది, కానీ ఫ్యాన్స్ ఊహించిన స్థాయిలో కంటెంట్ ఫీల్ అవ్వలేదని వాస్తవం. ఇంకా బలమైంది కావాలి. అందుకే హైప్ పెంచేందుకు ఒక మంచి రిలీజ్ ట్రైలర్ కావాలనేది ఫ్యాన్స్తో పాటు సినిమా లవర్స్ అభిప్రాయం. రెండోది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇలాంటి ఇంటెన్స్ డ్రామాలను నిలబెట్టే అనిరుద్, తమన్, అజనీష్ లాంటి వాళ్లను కాకుండా మిక్కీ జేమేయర్ను తీసుకోవడం గురించి అభిమానులు కొంత ఆందోళన ఉన్నారు. మూడోది ఎండలు, జనాల థియేటర్లకు దూరంగా ఉండేందుకు ఇది కూడా ఒక కారణమే. నాలుగోది ఐపీఎల్ మ్యాచ్లు. ఇలా రసవత్తరంగా జరుగుతున్న క్రికెట్ గేమ్స్ ఆడియన్స్ ని సాయంత్రాలు ఇంట్లోనే కట్టిపడేస్తున్నాయి. ఐదోది డ్రై బాక్స్ ఆఫీస్. ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా హిట్లు ఉన్నాయి, కానీ ఊగిపోయే బ్లాక్ బస్టర్లు పడలేదు. దీంతో ప్రేక్షకుల్లో కొత్త రిలీజ్ పట్ల కొంత అసంతృప్తి సోషల్ మీడియాలోనూ కనిపిస్తుంది. ఆరోది వైలెన్స్. ఎలాగో నానినే ఫ్యామిలీస్ని దూరంగా ఉండమని చెబుతున్నాడు కాబట్టి మాస్ యూత్తోనే పని కానివ్వాలి, అంటే యానిమల్ రెయిన్ స్టాక్ సొంతం చేసుకోవాలి. ఏడోది హీరోయిన్ పరంగా ఎలాంటి అడ్వాంటేజ్ లేకపోవడం. కేజీఎఫ్ బామనే అయినా శ్రీనిధి శెట్టికి జనాల్లో ఫాలోయింగ్ లేదు. ఎనిమిదోది సూర్య రెట్రోతో పోటీ. దీన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఒకసారి డబ్బింగ్ సినిమాలు సర్ప్రైజ్ ఇస్తుంటాయి.
9వది దసరా సరిపోదా శనివారం సక్సెస్ స్ట్రీక్ కొనసాగించడం. ఆఖరిది మరియు 10వది రాబోయేది ది ప్యారడైజ్కి ఇప్పుడు ఈ హిట్ 3 ద్వారా బలమైన పునాది వేయడం. ఈ సవాళ్లన్నీ కాచుకోగలిగితే నానికి విజయం ఖాయం. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. జూలైలో సాలిడ్ కంబ్యాక్ కోసం హీరోల ప్రయత్నాలు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రస్తుతం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పలు ఇంట్రెస్టింగ్ చిత్రాలు తెరకెక్కిస్తున్నాయి. ఇందులో పలు సినిమాలు వేసవి కానుగ్గా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇక మరికొన్ని చిత్రాలు వేసవి తర్వాత రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. అయితే జూలై నెలలో చాలా వరకు పెద్ద హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయరు. కానీ ఈసారి జూలై నెలలో 1 కాదు 2 కాదు ఏకంగా 3 భారీ చిత్రాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వాంబర భారీ VFX తో రూపొందుతుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని జూలై 24న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే బోలా శంకర్ ఫ్లాప్ తర్వాత చిరు ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అటు మాస్ రాజా రవితేజ కూడా తన లేటెస్ట్ మూవీ మాస్ జాతరను జూలై 18న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న రవితేజ కూడా ఈ సినిమాతో గట్టి కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక మరో హీరో నితిన్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ల తర్వాత తన నెక్స్ట్ మూవీ తమ్ముడుతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా జూలై 4న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ ముగ్గురు హీరోలు జూలైలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి విజయాన్ని అందుకుంటారో వెయిట్ చేసి చూడాలి. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.